వింటర్స్లో లిప్స్ డ్రై అవ్వడం అనేది చాలామందికి ఉండే కామన్ కన్సర్న్. అయితే చాలామందికి రిఫ్లెక్టివ్గా ఏంటి అంటే వాళ్ళ నాలుకతో తడుపుకోవడం కానీ లైక్ సలేవాతో తడుపుకోవడం కానీ అలవాటు ఉంటుంది చాలామందికి. సో దానివల్ల మనకు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనేది తెలుసుకుందాం. మన సలేవాలో నార్మల్గా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. అవి మన లిప్ పైన ఉండే స్కిన్ అది చాలా సెన్సిటివ్ ఉంటుంది కంపేరిటివ్లీ నార్మల్ స్కిన్తో. సో ఆ సెన్సిటివ్ స్కిన్ అనేది ఈ ఎంజైమ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది ఏమవుతుందంటే నార్మల్ బ్యారియర్ అనేది డిఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాటర్ లాస్ అవుతుంది. సో అది ఇంకా మరింత డ్రైగా అవుతుంది. సో మనం నార్మల్గా పెదాలు తడపడం వల్ల ఇంకా డ్రైనెస్ ఎక్కువ అవుతుంది, కానీ దానివల్ల మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇలా చాలామంది క్రానిక్గా కొన్ని ఇయర్స్ తరబడి ఇలానే చేస్తుంటారు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మెయిన్గా లిప్ స్కిన్ అనేది డ్రై అవుతుంది. ఫిజర్స్ కూడా వస్తాయి, అంటే క్రాక్స్ లాగా వస్తాయి లిప్స్ పైన. దానితో పాటు ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్, అంటే ఏవైనా అలర్జన్స్ అక్కడ టచ్ అయినప్పుడు కానీ కాంటాక్ట్ అయినప్పుడు కానీ అక్కడ రియాక్షన్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. లిప్స్ పైనే కాకుండా లిప్స్ చుట్టూ కూడా రెడ్నెస్ అవ్వడం కానీ వాటరీ డిశ్చార్జ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతే అది ఆ రియాక్షన్ తగ్గినాక కూడా మూతి చుట్టూ మనకు నలుపుగా ఉండిపోతుంది. సో వీటన్నిటిని ప్రివెంట్ చేయాలి అని అంటే మనం లిప్స్ని మాటికి తడుపుకోవడం ఆపేసేయాలి.